ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నానండి. నాకు ఇటువంటి అమూల్య అవకాశం ఇచ్చినటువంటి కొలాబా క్రీస్తు సంఘానికి, తేజ, శిరీష, క్లోయి లిబ్బిన వారి ఫ్యామిలీకి, జూమ్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్, వందనాలు తెలియజేసుకుంటూ మరికొన్ని విషయాలు యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం సాధ్యమైనంత వరకు చెప్పదగినంత వరకు మనం నేర్చుకుందామండి. ముఖ్యంగా మీతోటి మనవి చేసుకున్నాను ఏంటంటే, ప్రకటన గ్రంథం ఎవరికి రాశారు అంటే తన దాసులకు కనపరచుటకు, తన దాసులకు కనపడే రీతిగా ప్రకటన గ్రంథం రాసినప్పటికీ కూడా దాసులకి కనపడాలి ఈ విషయం. ఈ వాస్తవాలు దాసులకి కనపడాలి. ఎలా కనపడాలంటే, అంటే ప్రకటన గ్రంథం దాసులకు రాశారు ఫస్ట్ మనం అర్థం చేసుకునేది. అంటే ఎలా కనపడాలంటే కూడా మీతోటి ఇదివరకు నేను చెప్పడం జరిగిందండి. 19వ అధ్యాయము 17వ వచనం మీతో మనవి చేసుకున్నాను. మరి ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట సూచితిని. జరిగేటువంటి వాస్తవాలు, ఒక మంచి చెడు, నీతి దుర్నీతి, జయము అపజయం, క్రీస్తు సంఘం, దానికి వ్యతిరేకంగా అపవాది తంత్రాలు, ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా సూర్యబింబంలో, అంటే ప్రతిదీ కూడా కనపడే రీతిగా, చీకట్లో సాతాను చీకటి సంబంధమైన ఈ ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి వాస్తవాలు సూర్యబింబంలో, అంటే ప్రకాశమానంలో, అంటే వెలుగులో, తేజస్సులో కనపడాలి అనేటువంటిది ఇక్కడ వాక్యం చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. సూర్యబింబంలో నిలిచి ఉండుట సూచితిని. ప్రతి ఒక్కరు కూడా చూడాలి, ప్రతి ఒక్కరు కూడా చూచేటువంటి వారుగా ఉంటారు అని ఇక్కడ వాక్యం చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. నేను మీతో చెప్పానండి, ఈ సూర్యబింబంలో జరిగేటువంటి సిట్యువేషన్ అది శత్రువుల యొక్క వినాశనమే కానీ, సాతాను యొక్క అనుచరులు పతనమైపోవటమే కానీ, రెండోది పరలోకంలో ఉండేటువంటి విందు. ఏమండి, పరలోకంలో ఉండేటువంటి యేసుక్రీస్తుకి సంఘానికి జరిగేటువంటి ఆ వివాహ మహోత్సవం, దానికి పిలువబడినటువంటి క్రైస్తవులు, అక్కడ జరిగేటువంటి విందు, సాతాను టీంకి జరిగేటువంటి ఆ విందు ఎలా ఉంటుందో కూడా మనం ఇక్కడ 19వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఏమంటే వాళ్ళ మాంసం, అంటే ఈ శత్రువుల యొక్క మాంసం పక్షులు కడుపారా తింటా ఉన్నాయంటుంది. ఈ విందు ఎలాగుంది. అదే రీతిగా ఈ 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు మనం ఆలోచన చేసినట్లయితే, అక్కడ క్రీస్తు సంఘం వాళ్ళు చేసుకునేటువంటి విందు, ఆ విందు యొక్క ప్రాముఖ్యత మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ అపవాది అనుచరులకు జరిగేటువంటి విందు యొక్క విధానం ఇక్కడ సూర్యబింబంలో కనపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత మనందరికీ తెలిసినటువంటి విషయమే, యుద్ధం చివరి దశలోకి వచ్చేసింది. చివరి దశలోకి వచ్చినప్పుడు ఇక్కడ 2 టీములు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 2 టీములు అంటే దీనిలో ఒక టీము గొర్రెపిల్లలాగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 20వ వచనంలో చూడండి, అప్పుడు ఆ మృగమును
అంటే క్రూర మృగం అనమాట అండి, అంటే గవర్నమెంట్ అనమాట. దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. ఇక్కడ అబద్ధ ప్రవక్త గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం. ఇది ఏం చేస్తుందంటే మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త. మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసం చేసేటువంటి మృగం అనమాట. ఇది ఏంటంటే తన తప్పుడు బోధల చేత, తప్పుడు క్రమం చేత, తప్పుడు విధి విధానాల చేత అది ఏం చేస్తుందంటే సర్వలోకాన్ని మోసం చేస్తా ఉంది అనేటువంటి విషయం 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్నామండి. ఇదివరకు 9లో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాకట సర్పము పడద్రోయబడెను. చూసారా, సర్వలోకాన్ని మోసం చేస్తా ఉన్నట్లుగా చూస్తా ఉన్నామండి. అయితే దీని టీంలో ఉండేటువంటి అనుచరులు చేసేటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియులారా 20వ వచనం చూస్తా ఉన్నామండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది. నీ మీద, ఎవరి మీద అండి? నీ మీద. నీ మీద అంటే మీ మీద అనలేదు కదా. ఇక్కడ ఏమంటాడంటే అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఎవరు ఉండనిచ్చేది? ఎవరు అంటే ప్రియమైనటువంటి వాళ్ళని మనం ఆలోచన చేసినట్లయితే 18వ వచనం చూడండి. తురతైలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయము చూశారు. ముఖ్యంగా 7 సంఘాలకి రాసినటువంటి సందేశం ముఖ్యంగా దూతకి రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 7 సంఘాలు అంటే ఈ దూతల్ని నడిపించేటువంటి, ఈ సంఘాలని నడిపించేటువంటి సువార్థకులు అనమాట. సువార్థకులు అంటే దేవదూతలు. 7 దేవదూతలకి ఈ సందేశాన్ని రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. రెండోదిగా సంఘాలకు కూడా రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అదే విధంగా 2:1 చూడండి. ఎరుసులో ఉన్న సంఘపు దూతకి ఎలా రాయము రాసింది దూతకండి, అంటే దేవుని సేవకులకి. 7 దూతలు అంటే 7 సేవకులకి రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. వీటి గురించి మనం వివరంగా తర్వాత అవకాశం ఉంటే తెలుసుకుందాం. మరి ముఖ్యంగా 7 సంఘాలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎఫెసీ సంఘంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏమండి అక్కడ ఒక తప్పు ఒకటి మోపుతా ఉన్నాడండి. కంప్లైంట్ అనమాట అండి. మొట్టమొదట మెచ్చుకున్నాడు కాంప్లిమెంట్. రెండోది ఏంటంటే కంప్లైంట్, దానిలో ఉండేటువంటి లోపాలు చూపెడతా ఉన్నాడు. అంటే ఈ లోపాలకి కారకులు ఎవరు? దేవుని సేవకులు. అది ఇక్కడ మనం ఆలోచన చేసేది. చూసారు, స్ఫురణ సంఘం ఉందండి. రెండోది, దానిలో తప్పులేమి లేవు, 100% పరిపూర్ణంగా బాగుంది. అంటే అక్కడ దేవుని సేవకుడు అంటే ఆ దూత అంటే దేవుని సేవకుడు న్యాయం చేస్తున్నాడు. ఫిలదెల్ఫియా చూడండి, ఫిలదెల్ఫియాలో సువార్తకు ఎప్పుడు కూడా మార్గాలు సుగమనం చేసేటువంటి సంఘం అది. అక్కడ ఉండేటువంటి సేవకుడు అంటే ఆ దూత మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు కూడా సువార్తకి తలుపులు తెరిచి ఏమంటే ఆ వాక్యాన్ని విడమర్చి చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి అక్కడ 3:8 చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైగొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను,
దానిని ఎవడు వేయనేడు. చూసారా, ఈ బోరకి, ఈ సువార్త ప్రకటనకి ఎవరో కూడా దానికి తలుపేసేటువంటి వాడు ఎవరు కూడా లేరండి. అందుచేత ఇక్కడ ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం, దానిలో తప్పులు ఏమి లేదండి. స్ఫురణ అనేటువంటి ఆ సంఘంలో మరణం వరకు కూడా నమ్మకంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఈ లెటర్స్ 7 సంఘాలకి రాసినటువంటి లెటర్స్ ఎవరికంటే దూతలకు రాశారు అనే మాట ముందు మనం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం మొట్టమొదట మొట్టమొదట దూతలకు రాసినట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే ఈ జరిగినటువంటి సిచ్యువేషను ఏమండి, అక్కడ జరిగినటువంటి ఆ యుద్ధ ఫలితం అనేటువంటిది ఆ సూర్యబింబంలో, అంటే వెలుగులో తన తాసులు కనపడటానికి ఈ ప్రకటన గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసారా, నీతికి దుర్నీతికి జరిగేటువంటి యుద్ధం, సంఘానికి, సంఘ సభ్యులకు, సంఘంలో ఉండేటువంటి దూతలకి, తర్వాత సాతాను యొక్క అనుచరులకి మధ్య జరిగినటువంటి యుద్ధం సూర్య బింబంలో, అంటే వెలుగులో ప్రతి నేత్రం 1:7 చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో. ఒక రోజున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు. 24, 27 నుంచి 30 వరకు చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త, ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు. అంటే శిక్షించడానికి, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి లేరో అటువంటి వాళ్ళని శిక్షించటానికి నేను వస్తున్నాను అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. 24, 27 నుంచి 30, 34 వరకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును. చూశారు, వెలుగులో చూస్తారనమాట అండి. ఆయనను పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆమేన్. చూశారు, అక్కడ ఆ ప్రతిఫలాన్ని, యుద్ధం యొక్క అంటే సాతాను యొక్క వాటమిని, ఏమండి, యేసుక్రీస్తు యొక్క విజయాన్ని వెలుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇంతకీ నేను మీతోటి చెప్పేది ఏమిటంటే, ఒకటి, సంఘపు దూతకి ఈ సంఘాల గురించినటువంటి ఉపదేశం చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎఫ్సి 2:1 చూడండి, ఎఫ్సిలో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయం, ఎవరికి ముందు రాసింది దూతకు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. దూత మలాకి 2:7 చూడండి. మలాకి 2లో దూత అంటే దేవుని యొక్క సేవకులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచింపబద్ధులమై ఉన్నామండి. చూసారు, తిమోతికి 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం అనుకుంటా. తిమోతికి 3వ అధ్యాయం అండి, 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నుందను, దేవదూతలకు కనపడాను. దేవదూతలు అంటే ఎవరు? శిష్యులు అనమాట అండి. అపోస్తుల కార్యాలు 10:38 నుంచి 43 వరకు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు 12 మంది శిష్యులు కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవదూతలు కనపడను అంటే అర్థం ఏంటనమాట, శిష్యులకు కనపడను. ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ దూతకు రాయము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. దూత అంటే దేవుని యొక్క సేవకులు, దైవజనులు. హగ్గై 1:13 కూడా మనం అదే చూస్తున్నాము. మొదటి తిమోతికి 3:16 నుంచి 18 కూడా మనం చూసుకున్నామండి. అందుచేత ఈ దూత అంటే మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. చూడండి, 20వ వచనం అండి, ప్రకటన గ్రంథం 1:20. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఎఫ్సి సంఘం ఉందనుకోండి, దీనికి దూత ఎవరంటే ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు. అలాగనమాట అండి.
7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. ఇటు సంఘాలకి, సంఘంలో ఉండేటువంటి దాసులు పరిశుద్ధులకి రాయబడినటువంటి ప్రకటన గ్రంథము. ఈ పుస్తకం దాసులకి, అదే రీతిగా ఈ సంఘాలని సంఘంలో 7 సంఘాల్లో ఉండేటువంటి ఆ దూత కంటే ఆ సేవకులకి. అందుచేత ఇక్కడ ప్రతి 7 సంఘాలని కూడా యేసు ప్రభువు దర్శిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దర్శిస్తా ఉంటే రెండు సంఘాలు శబాష్ బాగున్నాయండి. ఏంటది? 2వ సంఘం స్వర్ణ సంఘం, 6వ సంఘం ఫిలదెల్ఫియా. 2 సంఘాల్లో తప్పులు ఏమీ లేవు, కంప్లైంట్స్ ఏమీ లేవు. కానీ ఎఫ్సి సంఘంలో చూసినట్లయితే ప్రేమ తొలగిపోయినటువంటి ప్రేమను మొదటి ప్రేమను వదిలినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. అక్కడ ఆ సంఘంతో, సంఘాన్ని చూసేటువంటి దేవుని సేవకుడు సువార్తికుడితోటి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మారు మనసు పొందితేనే సరే, 5వ వచనం, లేని ఎళ్ళ నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూశారు, ఇక్కడ కంప్లైంట్స్ ని చూపెడతా ఉన్నాడు, తర్వాత కాంప్లిమెంట్స్ మెచ్చుకుంటున్నాడు, తర్వాత వాటికి ఆ సంఘాలకి కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా 7 సంఘాలకి దూతలకి, ఆ సంఘం దూతకి 7 దూతలకు వేరువేరుగా లెటర్స్ రాసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. స్వర్ణ సంఘం అంటే మానవారికి కూడా నమ్మకంగా ఉండేటువంటి ప్లేస్ అండి. పెర్గము అంటే అది సాతాను సింహాసనం ఉన్నటువంటి చోటు. సింపుల్ గా మీరు ఆలోచించేయండి. తురతైర క్రీస్తు సంఘం ఉందనుకోండి, యెజబెల్ని ఉండనిచ్చారండి అక్కడ. అందుకని ఆ యెజబెల్ బోధ అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపాల్సి ఉన్నది, అదేమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జయారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసం చేస్తున్నది. చూసారు, ఇక్కడ కూడా మరి తప్పుడు బోధ మరి ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, తప్పులు సరి చేసుకోవాలి. అంటే అయ్యా మళ్ళీ బాప్తిసం పొందాలా? తప్పు చేశాడు, మళ్ళీ బాప్తిసం పొందాలా? ఒకవేళ మతశాఖలో ఉంటే క్రీస్తు సంఘంలోకి రావాలంటే తప్పనిసరిగా బాప్తిసం పొందాలండి. ఎలాగంటే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఒకసారి బాప్తిసం పొందారు. ఎవరు? ఎఫ్సి సంఘం. ఏ బాప్తిసం పొందారండి? యోహాను మారు మనసు గురించి చెప్పేటువంటి ఆ యోహాను గారి ద్వారా బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యోహాను బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మరలా వాళ్ళు ఏం చేశారు? ఎఫ్సి 1:13లో సత్యవాక్యాన్ని విన్నారండి. అప్పుడేమో ఆ మారు మనసు యోహాను గురించినటువంటి బాప్తిసాన్ని గురించి విన్నారు 19:3లో. రెండో ట్రిప్ ఏం జరిగింది? సత్యాన్ని గురించి విన్నారండి మళ్ళీ రెండో ట్రిప్. ఒకసారి బాప్తిసం పొందినటువంటి వాళ్ళు 19:5-6లో మళ్ళీ బాప్తిసం పొందారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మూడోసారి కూడా మళ్ళీ వాళ్ళ యొక్క క్రియల్లో తప్పులు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. 1:13లో 14లో వారికి మంచి ప్రేమ ఉందండి. ఎఫ్సి 1:13లో ఆ ప్రేమని మనం ఆలోచించేసినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయంలో ప్రేమని విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే ఇప్పుడు మళ్ళీ బాప్తిసం పొందాలా? ఒకసారి తప్పుడు బాప్తిసం పొందారు. శిలువ తర్వాత బాప్తిసం అనేటువంటి ఆజ్ఞ వచ్చింది కనుక ఒకే బాప్తిసం కరెక్ట్ అన్నాడండి ఎఫ్సి 4:4లో. మళ్ళా సత్యవాక్యాన్ని విని వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొంది యేసు
క్రీస్తుని నోటితోటి ఒప్పుకొని యేసు సమాధిలో నుంచి 3వ రోజున తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి అపోస్తలులు 4:4 చెప్పినటువంటి రీతిగా మరలా బాప్తిసం పొందారు. అయితే ఇక్కడ తప్పు చేశాడు అంటున్నాడండి 2వ అధ్యాయంలో. అంటే తప్పు చేశాడు కనుక మారు మనసు పొందు సరిపోతాం, మళ్ళీ బాప్తిసం పొందవలసిన పని లేదు. డాక్టర్ని సరి చేసుకోండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ క్రీస్తు సంఘం అయినా డాక్టర్ని తప్పు చేసుకొని మారు మనసు పొందితే చాలండి. మారు మనసు పొందితే మరలా బాప్తిసం పొందవలసినటువంటి పని లేదు. నరశాఖలో పొందితే క్రీస్తు సంఘంలో పొందాలి. మళ్ళీ క్రీస్తు సంఘంలో ఏదైనా డాక్టర్లు నువ్వు సరి చేసుకున్న తర్వాత మళ్ళీ బాప్తిసం పొందాల్సినటువంటి పని లేదు. అదే అనమాట. ఈ రీతిగా 7 సంఘాలకి మరి 7 లెటర్స్ రాసినట్లుగా మనం చూస్తున్నామండి. సంఘాలకు రాసినప్పటికీ కూడా ముఖ్యంగా ఆ దూతకి, అంటే ఆ సంఘాన్ని చూసేటువంటి స్వార్థకులకి రాసినట్లుగా మనం చూస్తున్నామండి. దీనిలో కొంతమంది స్వార్థకులు కరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు. కొంతమంది ఆ సంఘాల్లో తప్పులు ఉన్నట్లుగా, తప్పులు ఉన్నాయి, దీని కారకులు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే దేవదూతలు ఎక్కడున్నారు? యేసు ప్రభు వారి యొక్క కుడి చేతిలో ఈ దేవుని సేవకులు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి దేవదూతలు లేకపోతే దేవుని యొక్క సేవకులు మనం ఏం చేయాలి? ఎలా నడిపించాలి? ఆయన డైరెక్షన్లో నడవాలి. ఆయన ఏది చెప్పాడో అదే బోధించేటువంటి వారుగా ఉండాలి. ఈ రీతిగా లౌదోకిలో అయితే నిలువెత్తని స్థితి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 3వ అధ్యాయం 14 నుంచి 22. సాధ్య సంఘంలో బతికే వాళ్ళు సమాధి దొడ్లో ఉన్నారు. వాళ్ళు బతుకున్నారు కానీ సమాధి దొడ్లో ఉన్నారు. పేరుకు మాత్రం వాళ్ళు బతుకున్నారు కానీ యథార్థంగా వాళ్ళు మృతులే ఆత్మీయంగా. త్వరతైలో మనం చూసామండి, యెజబెలు పోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పెర్గములో సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. 2వ దశలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల నుంచి చూసినట్లయితే సాతాను క్రీస్తు సంఘంలో కూర్చొని ఉన్నాడు. క్రీస్తు సంఘంలో ఉండేటువంటి ఆ యేసు క్రీస్తు ప్రకటన గ్రంథం 3:20లో చూసినట్లయితే ఆ సంఘం బయట పెట్టి నిలబెట్టేశాం. ఎండకి ఎండిపోతున్నాడు, వర్షానికి తడిచిపోతా ఉన్నాడు. ఇదిగో నా స్వరం విని తలుపు తెరవమంటున్నాడు. నేను లోనికి వస్తా, నన్ను ఇన్వైట్ చేస్తే అకామిడేషన్ ఇస్తానంటే కుదరదు. లోన్ ఉండేటువంటి ఆ సాతాను సింహాసనం మీద కూర్చున్నటువంటి సాతాను బయటికి గెట్టేయండి, తప్పుడు బాలు బయటికి గెంటండి, అది దాని అర్థం. అంచేత ఈ రీతిగా ఆ దేవదూతలకి ఒక సందేశం అక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 18వ వచనం చూడండి, 2:18. త్వరతైలో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము. 8వ వచనం చూడండి, స్పుండలో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము. 12వ వచనం అండి, 2:12. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము. 3:1 అండి, సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము. 7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము. ఇక్కడ 100% బాగుందండి. 14 లవదోకిలో ఉండే సంగపు దూతకు ఎలాగు రాయము. అందుచేత వీళ్ళు సంఘాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు మనం చూసామండి. అందుకోసం మన సంఘాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలండి, పరిశోధించుకోవాలి, కొలతలు వేయాలండి. 11వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయం అంటే సంఘాన్ని అనమాట, బలిపీఠమును అంటే ఆరాధన, బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయములకు వెలుపటి ఆవరణమును కొలత వేయగా విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడెను. చూసారా, సంఘాన్ని కొలబద్దేసి కొలవాలి. మనం దేవుడి యొక్క వాక్యంతో కొలిసేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అలా కొలిస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనిలో మరి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు డాక్టరీన్స్ కనపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. డాక్టరీన్స్ సరి చేసుకున్నా మళ్ళీ ఇంకో తప్పుడు డాక్టర్ మనమే కలుగుతున్నాం, మళ్ళీ బాప్తిసం పొందాలని.
నువ్వు మతశాఖలో పొందావా, క్రీస్తు సంఘంలో పొందు, ఓకే. తర్వాత ఏదైనా డాక్టర్ని సరి చేసుకున్నావా, మారనసు పొందు, సరిపోతుంది. అయ్యా మరి ఈ తప్పులు ఉండటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, తప్పులు ఉండటానికి గల కారణం ఏంటంటే, మనం మత్తయి రాసిన సువార్త 7:15లో ఈ దొంగ సువార్తలు ఎలా ఉంటారండి? దొంగ సువార్తకులు ఎలా ఉంటారు? లోన క్రూరమైనటువంటి తోడేలుగా ఉంటారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. మత్తయి రాసిన సువార్త అండి 7:15 చూసినట్లయితే, పైన గొర్రెపిల్ల చరం వేసుకొని వస్తారంట వీళ్ళు. గొర్రెపిల్లలాగా ఉంటారండి చూడటానికి. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో కూడా మనం చూద్దామండి. 24వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. మత్తయి 7:15లో చూడండి, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29-30లో కూడా మనం చూస్తా ఉన్నాం. వారు వంకర మాటలు చెబుతారు. వారు పైకి ప్రభుదాసులుగా ఉంటారు, లోనలని త్రాసులుగా ఉంటారు, క్రూరమైనటువంటి తోడేలుగా ఉంటారు, వంకర మాటలు పలికేటువంటి వారుగా ఉంటారు. దానిలో ప్రవేశించే వాళ్ళు, ఆ వెడల్పోయినటువంటి మార్గంలో ప్రవేశించేటువంటి వాళ్ళు అనేకులు, కానీ ఇరుకైనటువంటి మార్గం క్రీస్తు సంఘంలో ప్రవేశించే వాళ్ళు కొంతమంది. అందుకే చిన్న మంద నేను మీ పక్షంగా ఉంటానన్నాడు. 2-3 కూడుకుంటే నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు. అందుచేత మనం ఆలోచన చేసినట్లయితే సంఘాలని పాడు చేయడానికి పైకి ప్రభుదాసులుగా ఉండి, ఏమండి, గొర్రెల చర్మం వేసుకొని మనం యొద్దకు వత్తురు కానీ వారు లోపల వారు క్రూరమైనటువంటి తోడేలు. అందుకని మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఆ గొర్రె పిల్లలాగా ఒక జంతువు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఒక మృగం వచ్చినట్లుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. దానియేలు గ్రంథంలో జంతువులు అన్నాడు. 7:12 అండి, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. చూసారా, జంతువుల ప్రభుత్వం. జ్ఞానం లేదు దీనిలో, ఈ బాధలో. జంతువుల ప్రభుత్వము అని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. కానీ ప్రకటన గ్రంథంలో ఏమంటే ఇంకొక చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అండి 11వ వచనం, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట సూచితనే. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. చూశారండి, ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే, సాతాను రోమా ప్రభుత్వానికి తనకు అధికారం ఇచ్చి, దానికి ఇంకో ఫ్రెండ్ అనమాట, ఎవరు, తప్పుడు బోధకులు, తప్పుడు మతము. అది ఎలా వచ్చిందని మీతో చెప్పాను కదండి. క్రూరమైనటువంటి తోడేళ్ళు అనమాట. పైకి ఎలా ఉంటారంటే వాళ్ళు గొర్రెపిల్ల చర్మం వేసుకొని వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఇక్కడ 11వ వచనంలో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట సూచితని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. చూచారండి ఎలా మాట్లాడుతుందో. అందుచేత ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి, రోమా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి, ఏమండి, ఇక్కడ ఒక మతంతో కూడినటువంటి తప్పుడు మతాన్ని ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. అదేం చేస్తుందో చూడండి, ఘట సర్పం వల్ల మాట్లాడుతుండేను. మరియు సాగు దెబ్బ తగిలి, నీరో ప్రభుత్వ కాలంలో సాగు దెబ్బ తగిలింది మనకు తెలుసు. బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలోనున్న నివసించు వారిను నమస్కారం చేయనట్లది బలవంతం చేస్తున్నది. చూసారా, తప్పుడు బోధలు. ఏమండి, డొమిషియన్నే మీరు ఆరాధించాలి అనేటువంటి ఒత్తిడి. అలాగైతేనే మీకు రేషన్ కార్డులు ఉంటాయి అని అక్కడ ఒత్తిడి చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో అది ఏం చేస్తుందంటే, 14వ వచనం, కత్తి దెబ్బ తిరిగి, అంటే నీరో కాలంలో బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట
తనకి ఇవ్వబడినటువంటి సూచనల వలన మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడినటువంటి సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది. చూసారండి, సర్వలోకాన్ని మోసం చేస్తుందని 12:9 చూస్తున్నామండి. 13:14 చూసినట్లయితే ఇక్కడ కూడా మోసం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో సంఘం ఎలా ఉందంటే 13 అధ్యాయంలో ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నిక్కచ్చిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. వారి భక్తిలో తేడా లేదు. 14 అధ్యాయంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ తప్పుడు బోధ వాళ్ళ నోట్లో లేదంటండి. 14 అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఇక్కడ సంఘం ఎలా ఉందంటే ఒక పవిత్రమైనటువంటి సంఘంగా, మచ్చ లేకుండా, ఒక డాగు లేకుండా, ఒక కళంకం లేకుండా, మరి అట్టిది ఏది కూడా లేకుండా అటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఈ క్రీస్తు సంఘం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఈ ఈ ఈ తప్పుడు మతం, ఈ తప్పుడు బోధకుడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనం అక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ 19వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. 19వ అధ్యాయంలో 17వ వచనంలో మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట సూచితనే. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసం తినుటకై దేవుని యొక్క గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగము భూరాజులను వారి సేనలను కూడి ఉండగా సూచితిని. 18:10 చూడండి. 18:10లో కూడా మనం ఆలోచన చేసినట్టు ప్రకటన గ్రంథం 18:10, దానితో విచారణ చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరంలో నిలబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చాను. చూసారా, ఎప్పుడైతే ఏమండి ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఇక్కడ ఉన్నాడో, అబద్ధ ప్రవక్త, ఇదివరకు మీతో చెప్పాను, ఇది అబద్ధ ప్రవక్త అంటే ఎక్కడ చూసుకున్నాం మనం? 13:11లో మనం చూసుకున్నామండి. ప్రకటన గ్రంథం 13:10 అబద్ధ ప్రవక్త మొత్తం చూసారు. ఇటువంటి తప్పుడు బోధలతో ఉండేటువంటి అబద్ధ ప్రవక్త మరి ఇక్కడ అది మోసం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. 13 నుంచి 16 చూసిన 16వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చూద్దామండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా సూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో అర్మగెద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలె వచ్చుతున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు ఈ దేశములను చూతురు. చూసారు, ఇక్కడ మరి అబద్ధ బోధ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ మరి ఎలాగా ఈ అబద్ధ ప్రవక్త మోసం చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఇక్కడ తప్పుడు బోధలు చేసేటువంటి ఈ పరిస్థితి, మనం వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళని శిక్షించినటువంటి విధానం మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు మాంసం ఆకాశ పక్షులు తిన్నట్లు కడుపారా తిన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కడుపారా తిన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వీళ్ళకి సమాధి చేయబడినటువంటి పరిస్థితి లేదు. సమాధి చేయబడాల. చూసారండి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్లయితే
మన పరిస్థితి, సమాధి చేసేటువంటి కార్యక్రమాలు కూడా కొంతమందికి జరగలేనట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. దయచేసి చూడాలని మీతో మనం చేస్తా ఉన్నామండి. జెఫన్యా 1:4-16 వరకు దయచేసి మీరు చదవాలని మనవి చేస్తా ఉన్నానండి. జెఫన్యా 1:14-16 రాసుకోండి. జెఫన్యా 1:14-16. యెషయా గ్రంథం 19:1 అండి. యేసుప్రభు ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే శత్రువుల సాతాను యొక్క అనుచరుల్ని భర్తం పడతాడు అన్నమాట. వీళ్ళిద్దరికి కారణం 19:20లో ఇక్కడ క్రూర మృగమును ఏమండి అంటే రోమా ప్రభుత్వమును అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథం 13:1, ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 11 వచ్చిన గొర్రె పిల్ల అన్నాం కదండి. ఈ ఈ ఇద్దరు క్రూర మృగాలని కూడా దేవుడు ముందుగా శిక్షించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ ముందు శిక్షించాడండి. వాళ్ళ ముందు శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకొక రిఫరెన్స్ చెప్తుంది. మత్తయి రాసిన సువార్త 24 అధ్యాయం 27-34 వరకు చదవండి దయచేసి. యేసు ప్రభువు మేఘారూఢుడై వస్తాడు. ఎవరంటే తప్పుడు బోధలో ఉన్నటువంటి వాళ్ళు, తప్పుడు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆయన శిక్షించడానికి వస్తాడు అనేటువంటి మాటనే మనం అక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. కీర్తనలో 110:1 చూడండి. శత్రువుల మధ్య యేసు ప్రభువు యొక్క పరిపాలన ఉంటుంది. శత్రువుల మధ్యలోనే ఆయన ఈ సంఘాన్ని ఏలుబడి చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ప్రకటన గ్రంథంలో చూడండి 19 అధ్యాయంలో ఇక్కడ తెల్ల గుర్రం యొక్క నమ్మకమైనటువంటి వాడు సత్యవంతుడు తెల్ల గుర్రం మీద వస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా? అంటే తను జై జీవితంతో 6:1లో కూడా తెల్లటి గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. అంటే జై జీవితంతో ఆయన యుద్ధం జయించి ఇంకా జయిస్తూ యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు యుద్ధం చేస్తూ ముందుకెళ్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యుద్ధం చేస్తూ ముందుకు వెళుతూ మరి ఆయన వెనకాల ఎంతమంది సైన్యం ఆ యేసు ప్రభువుతో మరి వెంబడించి ముందుకెళ్తా ఉందో మనం తప్పకుండా ఆలోచన చేద్దామండి. తర్వాత 19వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే 19వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు దేవుని వాక్యం నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యానికి ఎంత విలువ ఉందో మీరు ప్రత్యేకంగా మీరు ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నానండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్లో వీళ్ళందరినీ కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని శోధించినటువంటి ప్రకటన గ్రంథం 12 అధ్యాయంలో మనం ఆలోచన సముద్రం పక్కన నిలబడినట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 12 అధ్యాయం 17వ వచనంలో ఏమండి, అందుచేత ఘట సర్పము ఎవరో సాతాను దేవుని ఆజ్ఞల్లో గైగొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయటానికి. ఎవరితో యుద్ధం చేయటానికండి ఇది? ఈ సాతాను దేవుని యొక్క ఆజ్ఞలు గైగొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుతున్న వారైన సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయటానికి. ఎవరైతే సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు మోసం చేస్తూ వాళ్ళని ఏంటంటే వాళ్ళ మీద యుద్ధం చేయటానికి సముద్రం దగ్గర నిలబడినట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ 13:1లో క్రూర మృగంతోటి ఏమంటే సముద్రం నుంచి వచ్చినటువంటి క్రూర మృగంతో ఫ్రెండ్షిప్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. 13:11లో చూసినట్లయితే భూమిలో నుంచి వచ్చినటువంటి ఒక క్రూర మృగం, ఇది కేవలం ఒక గొర్రె పిల్లలాగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇది దేని గుర్తు అంటే తప్పుడు బోధకి గుర్తు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పుడు బోధలు మత్తయి రాసిన సువార్త చెప్పాను కదా మీకు 7:15, మత్తయి రాసిన సువార్త 24:11 తప్పుడు బోధకులు ఉంటారు అక్కడ. మత్తయి రాసిన సువార్త 24, 23, 24 కూడా చూడండి. తప్పుడు బోధకులు, దొంగ బోధకులు, తప్పుడు ప్రవక్తలు వస్తారు అని ముందుగానే చెప్పబడినట్లుగా
మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచన చేసేది ఏంటంటే, సాతాన్ని 20వ అధ్యాయం 10వ వచనంలో శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ సాతాను ఎవరినైతే పడగొట్టిందో, ఎవరినైతే తన గ్రిప్లోకి లాక్కుందో వాళ్ళకు దేవుడు ముందు శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అవండి 19:20లో మనం చూసినట్లయితే, వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. సరే, వాళ్ళిద్దరంటే ఎవరండి? గవర్నమెంట్. సముద్రంలోంచి వచ్చినటువంటి క్రూర మృగం, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త. ఏమండి, చక్రవర్తిని మీరు ఆరాధించాలి, మీరు ఆరాధించకపోతే మీకు రేషన్ కార్డు లేదు అని వీళ్ళిద్దరి యొక్క పాత్ర చాలా గొప్పది. వీళ్ళ వెనకాల ఉంది ఎవరు? సాతాను. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఒకటే నేను ఒక పాయింట్ చెప్పి ముగించేస్తానండి. ఏంటంటే, వీళ్ళిద్దరిని లొంగ తీసుకున్నటువంటి అధికారం ఇచ్చినటువంటి సాతాను 20వ అధ్యాయము 10వ వచనంలో మరి అక్కడ అగ్నిగుండంలో అక్కడ దేవుడు సాతాన్ని శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సాతాను ఎవరినైతే పడగొట్టిందో వాళ్ళని ముందు దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి సరైనటువంటి సమాధి కూడా చేయబడినట్లుగా. ఏమంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో నేను మీతో మనం చేసుకున్నానండి. శత్రువుల మధ్య యేసు ప్రభువు చేస్తున్నాడు. నేను మీతో జెఫన్యా 1:4-14-16 విషయాలందం 19:1. ఏమన్నా మత్తయి 24:27-30 వరకు. ఏమంటే ఈ రీతిగా మరి ఆ దేవునికి శత్రువులుగా ఉండి తప్పుడు బోధలు చేసేటువంటి పరిస్థితి వాళ్ళు ఎలా చనిపోతారు, వాళ్ళకి సమాధి కార్యక్రమాలు కూడా జరగన్నట్టుగా ఈ రెఫరెన్స్లు చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. వాటిని మీరు జాగ్రత్తగా మరి చదువుకోవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచించేద్దామండి. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు. ఎవరి ద్వారా? అవ్వ చెప్పబట్టి ఆదాం గారు కూడా తిన్నట్లుగా మనం చూస్తాం. ఫస్ట్ ఆజ్ఞ ఆదాంకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆదాం గారు అవ్వకి ఇచ్చినట్లుగా అదే ఆజ్ఞ అవ్వకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి వచ్చిందో సాతానుకు కూడా తెలిసింది ఆజ్ఞ. అప్పుడు దేవుడు ఫలానా చెట్టు ఫలాలు తినొద్దని చెప్పాడండి ఆదాం గారికి. ఆదాం గారు అవ్వకి చెప్పారు. వాళ్ళిద్దరికి చెప్పిన తర్వాత సాతానుకు తెలిసింది. అయితే మరి మొట్టమొదటి ప్రారంభించింది ఎవరండి? సాతాను. శోధన ప్రారంభికుడు సాతాను, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ పండుని అవ్వను తినేటట్టుగా చేశాడు. అవ్వ ఏం చేసింది? ఆ పండుని మళ్ళీ ఆదాముకి ఇచ్చినట్లుగా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం విన్నట్లయితే ముందు ఆదాంతో చెప్పాడండి దేవుడు ఏమని, ఫలాని పండు మంచి చెట్లను ఇచ్చేటువంటి ఆ పండుని మీరు తినొద్దు అని చెప్పాడా లేదా? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? అంటే అది క్లియర్గా మీరు రిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే హోషేయ 6:7లో చూడండి. ఒక నిబంధన దేవుడు ఏర్పాటు చేశాడు ఆదాం గారు. అది అవగారికి చెప్పాడు. అవగారికి కూడా ఆ ఆజ్ఞ తెలిసింది. వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాత సాతానుకు తెలిసింది. అయితే ఇప్పుడు శోధన అనేటువంటిది ప్రారంభించింది ఎవరు? సాతాను. అవ్వతో తప్పు చేపించాడు, పండు తినేటట్టుగా చేశాడు. మళ్ళీ అవ్వ ఏం చేసింది? ఆదాం గారికి పెట్టిందండి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ మనం దేవుడు 3వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. యాలనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వల్ల ఉందిరనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా
ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమై నదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా తినెను. వారిద్దరూ కన్నులు తెరవబడారు. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుంది. చల్లపడున ఆదాము అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగు కొట్టినాను. అందుకైనా నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? తప్పు చేయించిందేమో సాతాను, తినిపించిందేమో అవగాను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? సాతాను అడుగుతున్నాడా? మొదట ఎవరిని అడిగాడు? స్త్రీని అడిగినప్పటికీ కూడా, సాతాన్ని అడిగినప్పటికీ కూడా ఫస్ట్ అడిగింది ఏంటంటే ఈ తప్పు ఏమంటే ఇక్కడ ప్రశ్న వేసింది, నువ్వు ఎందుకు ఈ పని చేసావు అనేటువంటి ప్రశ్న ముందు ఎవరిని అడిగాడండి? దేవుడు ఆదాముని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన పిల్లలు ఎక్కడైనా తప్పు చేశారు అనుకోండి, మన పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరిని అడుగుతారండి? పిల్లల్ని అడగదు కదా. నాయన మన్న పిలుస్తారండి. అక్కడ స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పిలుస్తారు. తల్లిదండ్రులు అడుగుతారు కదండి. అలాగా సాతాను తప్పు చేయించినప్పటికీ కూడా అడిగింది ఎవరిని? ఆదాముని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ముందు మనల్ని ఎవరిని అడుగుతాడంటే మనల్ని అడుగుతాడు దేవుడు. మన పిల్లల్ని అడగరండి. పిల్లలు స్కూల్లో తప్పు చేస్తే మన పిలుస్తారన్నమాట. అందుచేత మనం ఆలోచన చేసేది ఏంటంటే ప్రియులారా, మన దేవుడు అడుగుతాడు. అందుచేత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనంలో సాతాన్ని లాస్ట్ లో శిక్షించాడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 10వ వచనంలో అపవాదిని, మోసపరిచినటువంటి అపవాదిని అగ్నిగుండంలో లాస్ట్ లో శిక్షించాడు. మొదట ఎవరిని శిక్షించాడు? వాళ్ళని పాపంలో పడేసినప్పటికీ కూడా, తన టీంలోకి లాక్కున్నప్పటికీ కూడా అపవాది తన అధికారాన్ని అటు రోమ ప్రభుత్వానికి, ఇప్పుడు ఇటు అబద్ధ ప్రవక్తకి ఎలాగైతే తన అధికారాన్ని ఇచ్చిందో, ఎవరైతే అధికారం పొందారో వాళ్ళని దేవుడు ముందు శిక్షించినట్లుగా భయంకరమైనటువంటి శిక్ష. ఏమంటే సమాధి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రీతిగా శిక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇందుకే మనం నేర్చుకునేది ఏంటంటే, చివరికి వచ్చేసాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఎవరిని అడుగుతాడండి లెక్క? సంఘాన్ని అడగడు. 13వ అధ్యాయంలో ముందు సేవకుడిని అడుగుతాడండి, నాయకుడిని అడుగుతాడు. అక్కడ సంఘంలో ఉండేటువంటి పెద్దలను అడుగుతాడు. 13వ అధ్యాయంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుతున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటుంది. చూసారు, ఎవరిని అడుగుతారండి లెక్క? దేవుడు మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు. నాయకులు ఎవరు సంఘంలో? ముఖ్యంగా సువార్థకులు. ఆ సువార్థకులే ఎల్డర్స్ని ఏర్పాటు చేస్తారండి. అందుచేత ఆ సువార్థకులు అనేటువంటి దేవదూతలకి ఆ దూతలకి మరి ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాయన ఈ పద్ధతిలో ఉండాలి నువ్వు. 2 సంఘాలు బాగానే ఉన్నాయి, 5 సంఘాల్లో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరి చేశాడండి ముందు. యేసు ప్రభువారు కూడా అప్రూవ్ చేయి, అయ్యా ఆ దీపస్తంభాలు అంటే సంఘాలండి, ఆ సంఘాలకి 7 సంఘాలకి 7 రీతులుగా అప్రూవ్ చేయి, నేను పలానా అని చెప్పేసి ఎఫ్సి సంఘం దగ్గరికి వచ్చాడండి. వచ్చేసరికి అక్కడ యోహాను గారే కదా అక్కడ ప్రకటన గ్రంథం రాసేది. కాలు రాగరేచాడండి, నా సంఘం ఎలా ఉందో యేసు ప్రభువు స్వయంగా చూస్తాడు, నన్ను ఎంత మెచ్చుకుంటాడో అన్నాడు. ఇంతగా సంఘంలో తప్పులు ఉన్నాయి, మొదటి ప్రేమను విడిచిపెట్టాడన్న సంఘం యోహాను గారికే తెలియదు. సంఘ సేవకుడు ఎవరికి తెలిసింది? యేసు ప్రభువుకు తెలిసింది. అదే రీతిగా మన సంఘాలని
పరిశీలన చేసుకొని దానిలో ఉండేటువంటి తప్పొప్పుల్ని గమనించేటువంటి బాధ్యత నాయకుడిది, సువార్థకుడిది. ఎప్పుడైతే 7 సంఘాలను కరెక్ట్ చేశారో 19వ అధ్యాయంలో ఆ సంఘంలో నీతి క్రియలు కనపడినాయి అంట. చూసారండి, ఆ సార్ అక్కడేమో విడివిడిగా చూపించాడు సంఘాలని. అంటే ప్రాంతీయ సంఘాలు, ప్రాంతీయ క్రీస్తు సంఘాలండి. ఇక్కడ సార్వత్రిక సంఘంగా చూపించాడు. అక్కడ 19వ అధ్యాయంలో చూపించి దానిలో ఉండేటువంటి నీతి క్రియలు తత్క్రియలు చేసేటువంటి సంఘంగా, పెళ్లి ఆహ్వానాన్ని అందుకున్నటువంటి ఒక సంఘంగా, క్రైస్తవులుగా అక్కడ చక్కటి ఆ వివాహ సంబంధమైనటువంటి విందు, గొర్రెపిల్ల, భార్య, యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు, ఈ రీతిగా ఒక చక్కటి మరి జయం పొందినటువంటి యేసుక్రీస్తు నమ్మకమైనటువంటి వాడుగా తెల్ల గుర్రం ఎక్కి, ప్రకటన గ్రంథం 6:2లో కూడా సత్యవంతుడును అను నామం కలిగినటువంటి వాడు, నీతిని బట్టి విమర్శ చేసేటువంటి వాడు, యుద్ధాన్ని జరిగించేటువంటి వాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద ఏమంటే అనేక కిరీటాలు ఉన్నాయంటండి. రాయబడినటువంటి ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. మరి మనకేం తెలిసింది? నామానికంటే మించినటువంటి వాక్యం. నామం అంటే ఆయన అధికారం అనమాట అండి. ఆ నామం మనకు తెలియలే. అందుకంటే ముఖ్యం ఏంటంటే ఆ నామానికంటే మించినటువంటి 138 అండి. నామానికంటే మించినటువంటి దేవుని యొక్క వాక్యం మనకి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని సరిగా నువ్వు ఉపదేశిస్తావా లేదా? ఆ 7 సంఘాల్లో 5 సంఘాల్లో తప్పులు బోధించిన ఆ తప్పులను సరిచేసినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఎప్పుడైతే సరిచేశారో, ఎప్పుడైతే 19వ అధ్యాయంలో సార్వత్రిక సంఘంగా, ఒక గొర్రెపిల్ల ఒక భార్యగా, సత్క్రియలు చేసేటువంటి నీతి క్రియలు ఉన్నటువంటి సంఘంగా కనపడిందో, ఆ సంఘానికి జై జీవితం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. క్రియలారా మనం అడుగుతాడు నాయకులు కనుక మన సంఘాలని మనం ఎలా చూసుకోవాలి? తప్పుడు భావంతో పోషించాలా, లేకపోతే సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించేటువంటి వారంగా మనం ఉన్నామా? మన పరిశీలన మనం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలండి. చూసారా, మరి తప్పు చేపించినటువంటి సాతానికి వెంటనే శిక్ష ఇవ్వలేదు. కానీ ఏమండి, ఎప్పుడైతే ఆ సాతాన్ని లెక్క అడగలేదండి దేవుడు, తర్వాత అడుగుతాడు. కానీ ముందు అడిగింది ఎవరంటే, ముందు శిక్షించింది ఎవరంటే, ముందు అడిగేది ఎవరంటే నాయకులు అడుగుతారు, దేవతలు అడుగుతారు. నువ్వు సరిగ్గా ఉన్నావా? సరే సరే. లేకపోతే ముందే మన సాతానికి తర్వాత ఇచ్చిన శిక్ష మనమే ముందు శిక్షించబడతాము. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. 1 కొరింథీయులకు చెప్పాడు కదా, నువ్వే పని చేస్తానో నువ్వు పరిశీలన చేసుకో. పొయ్యి కాలు మీద కడుతున్నావా? వెలగలినటువంటి రాళ్ళ మీద కడుతున్నావా? బంగారం మీద కడుతున్నావా? వెండి మీద కడుతున్నావా? మట్టి కాలు మీద కడుతున్నావా? ఎక్కడ కడుతున్నావు? నీ పని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అందుచేత దేవుడు పరిశీలన చేసేటువంటి వాడుగా ఉంటాడు. చివరికి ఈ వాక్యం చదువుకొని మనం ఎగుద్దాం. 2వ అధ్యాయం అండి, ప్రకటన గ్రంథం. ఏంటి, సంఘాలకి అన్నిటికీ కూడా తెలవాలి. 7 సంఘాలకే కాదండి, ప్రతి క్రీస్తు సంఘానికి తెలవలసింది ఏంటంటే 23 అండి. 2:23 కట్ట చేయాలి ప్రకటన గ్రంథం. దాని పిల్లలను నిశ్చయముగా నేను చంపేదాను. చూసారండి, దాని పిల్లలను అంటే శిష్యులు అనమాట అండి. యెజబెలు శిష్యులు, సాతాను శిష్యులను చంపేస్తాను, జాగ్రత్త, చంపేస్తాను. వాళ్ళకి సమాధి జరిగే విధానం ఉండదు. వాళ్ళ మాంసాలు పక్షులు తింటాయి, జాగ్రత్త. పక్షులకి విందు కడుపారా తింటాయి, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు కడుపారా దేవుని యొక్క వాక్యాన్ని నీ సంఘ సభ్యులు పెట్టలేదయ్యా. నీ మీద ఆశపడి నిన్ను నమ్ముకొని ఎంతో దూరం నుంచి నీ దగ్గరికి వస్తే నువ్వు ఆరాధనలు నువ్వు చెప్పేది ఏంటంటే తప్పుడు బోధలు. చూసారా, కడుపారా వాళ్ళకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వడ్డించలేదు కనుక, చిన్న పుస్తకం తినమన్నాడు కదా, నువ్వు తినలేదు, తినేవాళ్ళు తినలేలా, తప్పుడు బాధ తినిపించావు. సో దట్ వాళ్ళ మాంసాలు కడుపారా తిన్నాయండి పక్షులు. ఇక్కడ ఏమంటాడంటే 23లో, దాని పిల్లలను నిత్యముగా చంపేదాను, అందువల్ల అంతరింద్రియములను హృదయములను పరీక్షించు
నేనే అని సంఘంలోనే తెలుసుకోను. ఏడే కాదండి, అన్ని సంఘాలు తెలుసుకుంటాయి. ఇదంతా కూడా వెలుగులో చూపించినట్లుగా మనం చూపెడతా ఉన్నాం. సాతాను మోసం చేసిన లెక్కడిగింది ముందు యోహాన్ గారిని, ఆదాం గారిని. ఇక్కడ అపవాది ఎంత సర్వలోకాన్ని ఎలా మోసం చేసినా, ఎలాగ లాలన చేసి టీంలోకి మార్చుకున్నా, సాతాన్ని లాస్ట్లో అడిగాడు. కానీ ముందు మాత్రం వీళ్ళిద్దరూ, ప్రభుత్వం, ఇక్కడ మతం, తప్పుడు బోధకుడు, అబద్ధ ప్రవక్త, క్రూర మృగం, అంటే ఈ రోమా ప్రభుత్వం, ఈ తప్పుడు బోధ, అబద్ధ ప్రవక్త, వీళ్ళిద్దరు ముందే వీళ్ళని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అదే రీతిగా మనల్ని కూడా ప్రశ్నలు అడుగుతాడు. మనం పై నాయకులుగా ఉన్నాం, సంఘాన్ని అడగటండి. ఆ సంఘాన్ని నువ్వు ఎలా నడిపించావు మనల్ని అడుగుతాడు. కానీ మనం లెక్క చెప్పాలండి. లెక్క చెప్పేటువంటి వారంగా మనల్ని లెక్క అడుగుతాడు కనుక, నువ్వు సరిగా లెక్క కనుక నువ్వు చెప్పకపోతే, ఈ క్రూర మృగం, అబద్ధ ప్రవక్తలకు ఎలా శిక్షించాడో అటువంటి శిక్షను మనం కూడా పొందుతాం అనేటువంటి భయంతో మనం సంఘాలని నడిపించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ, మరి సూర్యతేజ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, జూన్ ఫ్యామిలీకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. నమస్కారం.